అండి, అందరికీ నమస్కారం. నేను మీ వాసవి. లాస్ట్ వీడియోలో వియత్నాంలో విన్ పర్ల్ను ఎక్స్ప్లోర్ చేసాం కదండి. సో సేమ్ అదే రోజు మేము విన్ వండర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. ఈ విన్ వండర్స్ వచ్చి ఫువక్ అనే సిటీలో ఉంటుందండి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఈ విన్ వండర్స్ వచ్చేసి వియత్నాంలో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం ప్లేస్ అనమాట. సో చాలా క్రౌడ్ ఉంటుంది. ఈ విన్ వండర్స్ని వియత్నాం డిస్నీ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే విన్ వండర్స్ యొక్క మ్యాప్ ఉందండి. ఈ విన్ వండర్స్ థీమ్ పార్క్లో వచ్చేసి 61 ప్లేసెస్ ఉంటాయన్నమాట. సో మార్నింగ్ 9 o'clock వస్తే ఈవినింగ్ 7:30కి అంతా మనం ప్లేసెస్ అయితే కవర్ చేయవచ్చు. మేమైతే ఇప్పుడు 1 o'clock వచ్చామండి. ఎందుకంటే మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, విన్ పర్ల్కి వెళ్ళామన్నమాట మార్నింగ్. సో అక్కడ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి 1 o'clock అయిందండి. మా పాప బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్ అయితే చూసారు కదండి, అక్కడైతే ఈవినింగ్ వాటర్ షో ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వాటర్ షో అయితే ఈ వీడియో లాస్ట్లో చూడొచ్చండి. సో డే టైం ఎలా ఉంటుంది నేనైతే షేర్ చేశాను. ఇక్కడైతే ఫస్ట్ మేము లంచ్కి వచ్చామండి. ఎందుకంటే ఆల్రెడీ 1:30 అయిపోయిందనమాట. మనం విన్ వండర్స్ యొక్క టికెట్ను ఆన్లైన్లో తీసుకున్నప్పుడు మన టికెట్తో పాటు లంచ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, చాలా పెద్ద డైనింగ్ ఏరియా అయితే ఉందండి. ఫుడ్ మాత్రం చాలా బాగుంటుందండి. 1కు స్టార్ట్ అవుతుంది, అలాగే 2:30కి క్లోజ్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి బఫెట్ సిస్టమ్ ఉందండి. సో చాలా వెరైటీస్ ఉన్నాయండి. వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉందన్నమాట. సో సీ ఫుడ్ కూడా ఉందండి. చాలా బాగా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయవచ్చు. 1-2 వెరైటీస్ అయితే హ్యాపీగా కడుపుండా తినచ్చండి. సో ఇలా చాలా ఐటమ్స్ ఉన్నప్పుడు ఏవి తినాలో కూడా కన్ఫ్యూజ్ అవుతామన్నమాట. ఇదైతే ఇండియన్ రెస్టారెంట్ అండి. సో ఇక్కడైతే అక్కడక్కడ బీఫ్ కూడా ఉంటుందన్నమాట. సో చూసుకొని తినండి. ఇంకా ఇక్కడ ఫేమస్ వచ్చేసి చికెన్ ఫో అని ఉంటుందండి. చాలా బాగుంటుంది. అంటే లైక్ నూడిల్స్ లాగా ఉంటుందన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను డ్రై ఐటమ్స్ వేసుకుంటున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి నేను టైగర్ ఫ్రాన్స్ ఫ్రై వేసుకున్నాను. ఇంకా కొన్ని చికెన్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ నగ్గెట్స్ వేసుకుంటున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. చాలా రకాల సాసులు ఉన్నాయన్నమాట. నేను ఇందాక చెప్పాను కదండి చికెన్ ఫో అనేసి, ఇక్కడ చేస్తున్నారు. బట్ ఇక్కడైతే చికెన్ వేయట్లేదు అనమాట, వీళ్ళు బీఫ్ వేస్తున్నారు. నూడిల్స్ ఎలాగంటే అప్పుడప్పుడు హాట్గా వేపిస్తారనమాట. సో ఇక్కడైతే బీఫ్ వేస్తున్నారు కదా, మేమైతే అవాయిడ్ చేసామండి. ఇక్కడ చూడండి తిరుగలు ఎంత క్యూట్గా ఉందో. పెప్పరు సాల్ట్ అలా మనము తిరుగల్లో తిప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మా వారు వచ్చేసి వెజిటబుల్ సలాడ్ అని తీసుకొని వస్తున్నారన్నమాట. ఇలా ఒక్కొక్కరము ఒక్కొక్క ఐటెం తీసుకొని వెళ్ళి మేము అక్కడ టేబుల్ మీద పెట్టుకొని అందరం షేర్ చేసుకుంటామండి. టేబుల్ మీద 10 రకాల రెసిపీస్ ఉన్న మా పిల్లలు మాత్రం 1-2 రెసిపీస్ మాత్రమే ట్రై చేస్తారండి. మోస్ట్లీ అందరిళ్ళల్లో పిల్లలు ఇలాగే ఉంటారో ఏమో తెలియదు, కానీ మా వాళ్ళు మాత్రం అస్సలు ఫుడ్ అడ్జస్ట్ అవ్వలేరనమాట. బయటికి వెళ్తే లిఖిత న్యూడిల్స్ చైనీస్ లాగా తినాలని ట్రై చేసింది. బట్ తనకు మాత్రము పట్టుకోవడం రాలేదనమాట. మొత్తానికి ఇది వద్దు అనేసి ఇంకా పక్కన పెట్టి చేత్తో తినేసింది. విన్ వండర్స్ చాలా పెద్దగా ఉంటుందండి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, 61 ప్లేసెస్ని మనం చూడాల్సి ఉంటుందని. సో 61 ప్లేసెస్ని కవర్ చేయాలంటే మనం నడుచుకుంటూనే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎలాంటి వెహికల్స్ కూడా ఉండవన్నమాట, మనము నడుచుకుంటూనే వెళ్ళి చూడాల్సి ఉంటుంది. సో చాలా కంఫర్టబుల్గా ఉండే షూస్ కానీ చెప్పులు కానీ వేసుకొని వెళ్ళండి. లేదంటే ఈవినింగ్ వరకు నడిచి కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఇక్కడ పూర్వకాలంలో వియత్నమీస్ ఎలా ఉండేవారో మనం బొమ్మల రూపంలో చూడవచ్చండి. మనం శిల్పారామంలో చూస్తాం కదా, అచ్చం మనుషుల్లాగానే ఉంటాయి ఆ బొమ్మలు. సో సేమ్ అలాగే ఉన్నాయండి ఇక్కడ. పూర్వకాలంలో వియత్నమీస్ వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది కళ్ళకు కట్టినట్టు చూపిస్తారనమాట. చాలా బాగున్నాయి బొమ్మలు, చూడండి చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ 2 పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టారు చూడండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మేము వచ్చేసి ఫస్ట్ ఫిష్ అక్వేరియం దగ్గరకు వచ్చామండి. ఇక్కడ చూసారా, ఎంట్రన్స్లోనే చాలా పెద్ద తాబేలు స్టాచ్యూ అయితే ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ నుంచి జైంట్ వీల్ కూడా కనిపిస్తుందండి. సో ఇక్కడ చూసారా, ఈ తాబేలు లోపలే మనకు ఫిష్ అక్వేరియం ఉంటుందండి. సో ఈ తాబేలు లోపలికి మనం వెళ్ళాలి. ఈ ఫిష్ అక్వేరియం ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి. సీ షెల్ పైన వియత్నమీస్ లాంగ్వేజ్ కూడా ఉంది. ఎంట్రన్స్లోనే ఈ కింగ్ ఎవరో తెలియదు కానీ త్రిశూలం పట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఫిష్ అక్వేరియం దగ్గర చాలా మంది కూర్చున్నారండి. ఇక్కడ అయితే మా ముందు చాలా పెద్ద ఫిష్ అక్వేరియం అయితే ఉందండి.
హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళి మేము ఇక్కడ కూర్చున్నామండి. ఎందుకంటే ఇక్కడ వాటర్ షో చూడాలంటే ఫ్రంట్ సైడ్ కూర్చుంటేనే చాలా బాగా కనిపిస్తుంది. ఈ అండర్ వాటర్ షో వచ్చేసి 15 మినిట్స్ ఉంటుందండి. సో 2:30కి అలా స్టార్ట్ అవుతుందండి. సో మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడైతే స్టార్ట్ అయింది, చూడండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ రైడ్కి వచ్చామండి. ఈ వాటర్ రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఈ వాటర్ రైడ్. చాలా కామెడీ కూడా అనిపిస్తుంది. ఇక్కడ 61 ప్లేసెస్ ఉన్నాయని చెప్పాను కదండి.
సో ఒకసారి మ్యాప్లో చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ ఏ ప్లేసెస్ అయితే చూడాలనుకుంటున్నారు, ఏ రైడ్స్ అయితే చేయాలనుకుంటున్నారు అనేసి ఒక్కసారి మ్యాప్లో చూసుకొని సెలెక్షన్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో అవి కంప్లీట్ చేసుకోండి. తర్వాత టైం ఉంటే మీరు మిగతావి కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మొత్తం తిరిగి ఇలా ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు నీళ్ళన్నీ మీద పడ్డాయండి. సో చూసారా, మొత్తం అంతా తడిచిపోయాడు మా ఆయన అయితే. వాటర్ రైడ్స్ కోసం మనం రెయిన్ కవర్స్ కూడా ఇక్కడే మనము పర్చేజ్ చేయవచ్చు. మేము జైంట్ వీల్ వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి చూడండి, విన్ వండర్స్ మొత్తం వ్యూ అయితే మనకి ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వీడియో స్టార్టింగ్లో ఇక్కడ అమేజింగ్ వాటర్ షో ఉంటుంది ఈవినింగ్ అని చెప్పాను కదా. సో ఆ ప్లేస్ అయితే మధ్యలో ఉందండి. విన్ వండర్స్ యొక్క ప్యాలెస్ మధ్యలో ఉంటుంది, చుట్టూ రైడ్స్ ఉంటాయి. మనకు ఇక్కడ నుంచి చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుందండి. వియత్నాం కూడా ఒక ఐలాండ్ అండి. సో ఇక్కడ నుంచి చూడండి, మనకు సముద్రం కూడా కనిపిస్తుంది. ఇక ఈ సైడ్ చూసినట్లయితే నీళ్ళు అయితే స్టోర్ చేశారు. సో ఈ నీళ్ళు అయితే బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి చూస్తే ఒక పక్క సముద్రము, అలాగే విన్ వండర్స్ వ్యూ అయితే చాలా అందంగా కనిపిస్తుందండి. ఇక్కడ రోలర్ కోస్టర్ అయితే చాలా పెద్దగా ఉందండి. సో పిల్లలు అయితే ఇప్పుడు రోలర్ కోస్టర్కి వెళ్ళారు. ఈ రోలర్ కోస్టర్ చాలా పెద్దగా ఉందండి, చూసారు కదా. ఇది మొత్తం తిరగడానికి అయితే మనకు 2 నిమిషాలు టైం పడుతుంది. సార్ రోలర్ కోస్టర్ పిస్టిల్ పైన రిస్క్లు ఉన్నాయి సార్. భయపడినావా? ఫన్ యాక్టివిటీస్ కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు వచ్చేసి వాటర్ వరల్డ్కి వెళ్తున్నాము. సో వాటర్ యాక్టివిటీస్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి లేజర్ వాటర్ షో స్టార్ట్ అయిందండి. ఈ షో వచ్చేసి ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అవుతుందండి. ఒక హాఫ్ అన్ అవర్ షో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి లేజర్ లైట్ షోలతో మనకి ఇక్కడ ఒక స్టోరీని ఇక్కడ చూపిస్తారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఓకే అండి, ఈ షో అయితే మీరు లాస్ట్ వరకు చూసేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. లైక్ అండ్ ఫాలో అవర్ ఛానల్. మీ ఇంటి ఆడపడుచు మీ వాస్వి.